జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 23వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మారిమలై ముழஞ்சில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கமறிவித்து தீ விஷித்து வெய்ரி மயர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூறி நிமிர்ந்து முழங்கை புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்ன எங்கனே போந்தொருளி கோப்புடைய சீரிய సింహాసనత్తరిందు యాం వంద కార్యమారాయందరుళేలోరెంబావాయ్. వర్షాకాలంలో పర్వత గుహలలో నిద్రిస్తున్న శౌర్యం కల సింహం తెలివి తెచ్చుకొని తీక్షణంగా చూసి ఒక వాసన కలిగినటువంటి వెంట్రుకలను నిక్కపొడుచుకోనేలాగా చేసి అన్ని వైపులా దొల్లి దులుపుకొని శరీరాన్ని ముందు వెనక చాచి గర్జించి గుహ నుండి వచ్చినట్టుగా అసతీ పుష్పం వంటి వర్ణం కల శ్రీకృష్ణ స్వామి నువ్వు కూడా శయ్యాసనం నుంచి లేచి బయటకు వేంచేసి శ్రేష్టమైన సింహాసనాన్ని అధిరోహించి మేమెందుకొచ్చామో ఆరా తీయవయ్యా అంటూ విన్నవిస్తున్నారు మన గోదాగోష్ఠి. తీవిషిత్తు అని ఎందుకంటారు అంటే, తీ అంటే నిప్పులు కురిచే అని అర్థము, విషిత్తు అంటే చూసే అని అర్థము. ఈ పాసురానికి వాచార్థముగా అడవి సింహము లేదా నరసింహము లేదా రాఘవ సింహము లేదా యాదవ సింహము లేదా రంగేంద్ర సింహము అని ఉంటుంది. కానీ స్వాపదేశార్థానికి వస్తే రామానుజ సింహం అని ఉంటుంది. వారిని దాటి పంచకంలో బౌద్ధ ధ్వాంత నిరాశ వాసరపతి జైనేబ కంఠీరవ. కంఠీరవము అంటే సింహము అని అర్థము. అంటే రామానుజాచార్యుని సింహముగా అభివర్ణించారు. సింహాసనానికి, సీర్య సింహాసనానికి, ఆసనానికి తేడా ఏంటి అంటే, ఆసనము అంటే అందరూ ఉపయోగించే దర్భాసనము, సింహాసనము అంటే సింహలలాటం కల ఆసనము, సీర్య సింహాసనం అంటే పూర్తిగా సింహాలు కలిగిన ఆసనము అని అర్థము. గోదమ్మ కృష్ణుడితో నువ్వు శయనిస్తున్న సౌందర్యాన్ని సేవించాలి, నువ్వు కూర్చున్న సౌందర్యాన్ని మేము సేవించాలి, నువ్వు నడుచుకుంటూ వచ్చిన సౌందర్యాన్ని మేము సేవించాలి అని కోరుకున్నారు గోదమ్మ. రంగేంద్ర సింహము సర్పగతి, సర్పం ఎలా పాకుతుందో, ఎలా పుట్టలోకి వెళ్తుందో సింహగతి, సింహం ఎలా గుహ నుంచి వస్తుందో వృషభగతి, ఒక ఎద్దు ఎలా పౌరుషంగా నడుస్తుందో ఇవన్నీ సింహగతి, సర్పగతి, వృషభగతి, గజగతి, గరుడ మొదలైనవి మన నంపెరుమాల్ నడుస్తున్నప్పుడు సేవించుకోవచ్చు. ఈ పాసురం మనం స్వామిని సింహాసనంలో వేంచేపు చేసేటప్పుడు సేవించాల్సిన పాసురం. నామ సంకీర్తనలో భాగంగా సీర్య సింగం అనే నామాన్ని మనకి అనుగ్రహించారు గోదమ్మ. దివ్యదేశానికి వస్తే అహోబిలాన్ని సేవించుకోవచ్చు. కోయిల్ అనడం చేత శ్రీరంగాన్ని సేవించుకోవచ్చు. రామానుజాచార్యుల యొక్క అవతార స్థలమైన శ్రీపెరంబదూర్ని సేవించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.